సంక్రాంతి పండుగ అనేది భారతీయ సంస్కృతిలో చాలా విశేషమైనటువంటి పండుగ. ఈ పండుగ సందర్భంగా పాడి పంటలు ఇంటికి వస్తాయి. అట్లాగే సిరి సంపదలు కూడా ఇంటికి రావాలి, ఇంట్లో ఉండాలి అని చెప్పని ఒక ఆనవాయితీగా ఇంటి ముంగిట్లో ముగ్గులు వేయటం అనేది చాలా విశేషంగా జరుపుతూ వచ్చారు. మరి సంక్రాంతి తప్పకుండా అందరిలో సరికొత్త కాంతిని క్రాంతిని ఇవ్వాలని చెప్పని తీసుకురావాలని చెప్పని కోరుకుంటూ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఒక ముగ్గుల పోటీలో మరి ఉత్సాహవంతులైనటువంటి యువతులు పాల్గొని వాళ్ళకు ఉన్నటువంటి విశేషమైనటువంటి ఒక ఆలోచనల్ని అభిప్రాయాల్ని మరి ముగ్గు రూపకంలో మరి ప్రదర్శించడాన్ని హర్షిస్తూ మరి ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తూ ఆచరిస్తూ పోతూ ఉంటేనే ధర్మం అనేది 4 పాదాల్లో ఉంటుందని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. మేము 5th డివిజన్ మల్లాపూర్లో ఈరోజు సంక్రాంతి సందర్భంగా మహిళా మోర్చా తరఫు నుండి బీజేపీ మహిళా మోర్చా తరఫు నుండి ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ప్రజెంట్ ఇక్కడ 68 మంది మహిళలు ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్తో పాటు ప్రతి పార్టిసిపెంట్కి కూడా మేము బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం అంతటినీ మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రతి మహిళలు అందరూ కూడా సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్కి మన మాజీ ఎమ్మెల్యే ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు అండ్ శోభాదేవి గారు డయాబెటీస్ స్పెషలిస్ట్ ఫ్రమ్ లండన్, గీతా సింగ్ గారు కితకితల హీరోయిన్, వీళ్ళు ముగ్గురు ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఇక్కడికి. 68 మెంబర్స్ 68 మంది మహిళలు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ ఇదంతా రంగులు ఇంత రంగులమయమైన గ్రౌండ్ని మీడియా మిత్రులు ఇంకా రంగులమయంగా కవర్ చేస్తారని ఆశిస్తూ ప్రతి మీడియా మిత్రుడికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ 5th డివిజన్ టోటల్ డివిజన్ మహిళలందరూ పార్టిసిపేట్ చేశారు. విన్నర్ని నేను సెలెక్ట్ చేయను, జడ్జెస్ సెలెక్ట్ చేస్తారు. అంటే లైక్ వాళ్ళ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ ముగ్గు వేసే విధానం, వాళ్ళ నీట్నెస్, వాళ్ళ కలర్ఫుల్నెస్ అదంతా బేస్ చేసుకొని చేస్తారు. అందరికీ కూడా ప్రతి పార్టిసిపెంట్కి కూడా మేము ఈక్వల్గానే ప్రైజెస్ తెచ్చాము. అంటే లైక్ అందరికీ ఈక్వల్గానే తెచ్చాము, ఏదో రకమైన కాదు, అందరికీ ఈక్వల్గానే తెచ్చాము. ఇది ఓన్లీ 2 days ముందే జరిగింది. అంటే 1 week నుండి మేము అనుకుంటున్నాం, మహిళా మోర్చా టీం అంతా కూడా డిస్కస్ చేయడం జరిగింది. కానీ 2 రోజుల ముందే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అంటే లైక్ పేపర్లు ఇవ్వడం కానీ, బ్యానర్స్ వేయించడం కానీ 2 days ముందు నుండే మేము ప్రారంభించాము. అయినా ఇంతమంది మహిళలు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. పాస్ట్ 3 years నుంచి ముగ్గుల పోటీలు చేయడం జరుగుతుంది. కానీ నా ఎన్జిఓ నుండి చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం నేను భారతీయ జనతా పార్టీ నుండి చేయడం, ఇది ఫస్ట్ టైం. ఈ ఇయర్ నేను భారతీయ జనతా పార్టీ నుండి చేయాలనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మాకు మహిళల స్ట్రెంత్ పెరగాలి, భారతీయ జనతా పార్టీకి మా మహిళల స్ట్రెంత్ పెరగాలని మా ఇంట్రెస్ట్. సో ఇలాంటిది ఒక కార్యక్రమం చేస్తే దీని ద్వారా మహిళలు మాకు స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నుండి మేము చేయడం. నా పేరు విజయలక్ష్మి. ఇక్కడ ఈ కార్యక్రమము సంక్రాంతి ముందుగానే సంక్రాంతి కనిపిస్తుంది మన విజ్ఞాన భారతి స్కూల్ దగ్గర. అది కూడా సాంప్రదాయానికి ప్రతిరూప మన భారతీయ జనతా పార్టీ. ఇంకా చెప్పాలంటే ఇవాళ ఇక్కడ ముగ్గులు పోటీలు అంటే రంగవల్లుల్ని తీర్చిదిద్దడము మహిళలకే సాధ్యమవుతుంది. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నట్టుగా ఇవాళ ఇక్కడ ప్రతి ఒక్క రంగవల్లికల్లో కూడా వారి వారి ప్రావీణ్యతను చూస్తున్నారు. ముందుగా మనం ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ ముగ్గులు రంగవల్లికలు అనేది మనకి పూర్వీకులు మనకి ఇచ్చిన ఒక యోగా అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు ఆరోగ్యరీత్యా ఇవి సాంప్రదాయాలు. ఇంకా ప్రతి జీవికి మనము ఈ ముగ్గుల ద్వారా వారికి ఆహారము అన్నీ ఇవ్వడం జరుగుతుంది. మనము గోవుల్ని రక్షించుకుంటాము, గోమయంతో దాంతో మనము కళ్ళాపులు జల్లుతూ ఉంటాము. ఆ తర్వాత రంగవల్లులు మనము బియ్యం పిండి, ముగ్గు తదితర వాటితో వేయగలుగుతాము. దాంతో మనము ఇక్కడ గోవుల్ని రక్షించడము, మన పరిసర ప్రాంతాల్లో సూక్ష్మజీవులు లేకుండా కాపాడుకుంటాము. జీవులకి ఆహారంతో పాటు మహిళలకి దీంట్లో మన శారీరక మానసిక దృఢత్వం పెంచుకోవడానికి కూడా ఇది రంగంలో ముందుకు వస్తుంది. అలా మనము
ఈ రంగవల్లికలను తీర్చిదిద్దడం మనకు ప్రావీణ్యం నుంచి పూర్వీకులు మనకి ఇచ్చిన భిక్షగా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క మహిళలు కూడా వారి వారి ఇంట్లో కూడా పిల్లలకి దీనిని మర్చిపోకుండా ముగ్గులు వేయటం అనేది నేర్పించాలి. ముగ్గు అంటే మామూలుగానే అనుకుంటారు, కానీ దీనికి ఉన్న ఉపయోగాలు ఏంటి, ప్రతి ఒక్క విషయాన్ని పిల్లలకి మనం చెప్పేటప్పుడు దాన్ని శాస్త్రీయంగా కూడా చెప్పాలి. ఇవాళ అది అవసరం ఉంది. గత కాలంలో మనకు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఈ విషయం ఇందుకు వాడండి, ఇలా చెయ్యండి అంటే మనం ఎందుకు ఏమిటి అని అడగకుండా వారు చెప్పిన పరాన్ని అవలంబించేవాళ్ళం. కానీ ఇవాళ పిల్లలు అలా లేదు, అన్ని చదువుకుంటున్నారు, ముందుకు వస్తున్నారు. కాబట్టి వారికి సందేహాలు వచ్చినప్పుడు ఆ సందేహాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఇంటిలో తల్లికి ఉంది. ఎందుకంటే మొదట గురువు తల్లినే అంటాం. కాబట్టి దాన్ని ఏదో ఒక రకంగా వారికి అర్థమయ్యే రీతిలో దాన్ని శాస్త్రీయాన్ని జోడించి చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. కాబట్టి తల్లి ఇందులో ఇంకా ఎక్కువగా ముందుకు చేరి వారికి అన్ని సందేహాలను తీర్చగలిగితే ఇవాళ సమాజంలో జరిగే దుర్ఘటనలు ఎదురు కావు. ప్రతి ఒక్కటి వారికి చిన్న చిన్న విషయాలు, స్కూల్కి వెళ్తున్నా ఇలా మౌళ్ళు అవ్వాలి, కాలేజీకి వెళ్తున్నారు ఇలా ఉండాలి అనేది కొన్ని పరిభాషలో వాళ్ళకి తెలిసిన అనుభవాలని కూడా జోడించాలి. అందులో కూడా ఉమ్మడి కుటుంబంలో ఉండి మనము చాలా ఎక్కువగా అభివృద్ధి చెందేవాళ్ళం. కానీ ఇవాళ విచ్ఛిన్నం అయిపోయి ఎవరికి వారికి అవుతున్నప్పుడు పెద్దవారికి విలువ లేకుండా ఉన్నప్పుడు వారు చెప్పాల్సిన విషయాలు పిల్లలకు అందట్లేదు. అంటే ప్రతి విషయాన్ని మనము జోడించగలిగితే ఇక్కడ రంగవల్లికల దగ్గర నుంచి అన్నీ, ఎందుకంటే నానమ్మ అమ్మమ్మ వాళ్ళు తల్లిదండ్రులకు లేనప్పుడు వారు ఏదో ఒకటి వేయమని నేర్పేవాళ్ళు. ఇవాళ ప్రతిదీ వారంతటా వారు నేర్చుకోవడమా, ఇలా రంగోలీ వచ్చినప్పుడు వేయటమా అనేదే జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా వారు దీని మీద దృష్టి సారించట్లేదు. కాబట్టి మనమందరము ఇలాంటి వాటిని అక్కడక్కడ జోడించుకుంటూ ప్రతి ఒక్కరిని విద్యావంతులు చేస్తూ దేశానికి వెన్నెముకగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మహిళలకు కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్దాము. భారత మాతకి జై. అంటే ముగ్గులకున్న అందంని ఇక్కడ మల్లాపూర్లో ఈరోజు చూపిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా వచ్చేసిన డాక్టర్ శోభన దేవి నక్కన గారు, అలాగే గీతా సింగ్ గారు, వాళ్ళు కూడా ఇక కొద్దిసేపట్లో మీకు మీ దగ్గరికి వస్తారు. శోభ గారు, అలాగే సుజాత గారు ఈ కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వీరి కృషి వల్లనే, అంటే 8 మంది ఉన్నారు. వీళ్ళ కృషి వల్లనే ఈ కార్యక్రమం ఇంత అందంగా సజావుగా సాగుతున్నది. అలాగనే డాక్టర్ NVSS ప్రభాకర్ గారు, మాజీ ఉప్పల్ ఎమ్మెల్యే, అలాగనే రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు, వారు కూడా వచ్చేస్తున్నారు. మన
ఇండియా. సో వారు ఆ రూపంలోనే వస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం చెప్తూ ఇండియా కిరీటాన్ని ధరించి వారు వస్తున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. వీరు యూకే, వారు డాక్టరు. వారికి వెల్కమ్ చెప్తున్నామండి. మా మహిళా మోర్చా కార్యక్రమం మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ దీని వెనుక భారతీయ జనతా పార్టీ వాళ్ళ ముందు కార్యక్రమం వాళ్ళ కూడా కృషి ఉన్నది. దీనికి ఇక్కడికి వచ్చేసిన డివిజన్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, అలాగనే సతీష్ గౌడ్ గారు, కొత్త మల్లారెడ్డి గారు, వెంకటేష్ గారు, రాముల్ నాయక్ గారు, మరి ఇతర మా బీజేపీ నేతలు వాళ్లకు స్వాగతం సుస్వాగతం చెప్తున్నాము. అలాగనే వాళ్ళ మహిళా మోర్చా అధ్యక్షులు సుజాత గారు, కొత్తమణి గారు, శోభన గారు, చివరిగా మనకు ముఖ్య అతిథిగా మల్లాపూర్, హైదరాబాద్లోని మల్లాపూర్కు లండన్ నుంచి వచ్చిన మిసెస్ శోభాదేవి గారిని ఒక మాట్లాడవలసిందిగా 2 నిమిషాలు 1, 2, 3 అనేది ఇస్తాము. ఫస్ట్ ప్రైజ్ మిక్సీ ఉంది, సెకండ్ ప్రైజ్ ప్రెషర్ కుక్కర్, థర్డ్ ప్రైజ్ డిన్నర్ సెట్. అలాగనే వీళ్ళు ఇప్పటికి వచ్చిన న్యాయ నిర్ణేతలు ఏంటంటే అందరికీ ఒక ప్రైజ్ ఇవ్వడానికి నిర్ణయించినారు. కాబట్టి మేమందరినీ 1 by 1 సీరియల్గా పిలుస్తాము. ఫస్ట్ కన్సలేషన్ ప్రైజెస్గా పిలుస్తాము. వాళ్ళు ఇక్కడ గిఫ్ట్లు తీసుకున్న తర్వాత లాస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అనౌన్స్ చేస్తాము. కాబట్టి సెకండ్ అశ్విని, ఇవన్నీ కన్సోలేషన్ ప్రైజ్లు అండి. నేను చెప్తాను ఫస్ట్ సెకండ్ థర్డ్ అనౌన్స్ చేసేది. అప్పుడు ఫస్ట్ కన్సోలేషన్ అనిత, ఫోర్త్ బాక్స్ నెంబర్ అండి, ముగ్గు నెంబర్ గుర్తుంది కదా, 5 రజిత. ఇక్కడే ఉండండి దయచేసి 2 నిమిషాలు. మేడం వాళ్ళకు అపాయింట్మెంట్స్ షూటింగ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి వెళ్తారు, మీరు ఫాస్ట్గా రండి. జ్యోతి, లలిత సింగ్, స్మితా శెట్టి, యామిని, శోభారాణి, రమ, శ్రీదేవి, రేవతి. లైన్లో ఉండండి. కన్సలేషన్ ప్రైజ్ తీసుకున్న గ్రూప్ ఫోటో. బాబా వెళ్ళొద్దమ్మా, ఇప్పుడే చెప్పినాం వెళ్ళొద్దని. అనురాధ, గీత, సరోజిని, కవిత, రమ్య, శిరీష, సరోజ, శిరీష అయింది కదా. నెక్స్ట్ పద్మావతి. ఒక గ్రూప్ కూడా అందరినీ ఇక్కడ ఉన్న అందరూ బాగానే చేశారు, కానీ ఒక డిసిజన్ తీసుకోవాలి. కాబట్టి 4th ప్రైజ్ మాధవి గారు, కంగ్రాచులేషన్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.